ములుగు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు అధికారులు కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 16న సీఎం మేడారం ములుగు ప్రాంతాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకుని సమ్మక్క సారాలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అనంతరం ములుగు చేరుకుని పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు 55 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక మేడారంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామంటున్న మంత్రి సీతక్కతో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. ములుగులో ఏర్పాటు చేసినటువంటి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కలెక్టరేట్ ఏర్పాట్లను సమీక్షించినటువంటి మంత్రి సీతక్క నాకు అందుబాటులో ఉన్నారు. సీఎం టూర్ షెడ్యూల్ ఏంది, కలెక్టరేట్ను ఎప్పుడు ప్రారంభించారు మేడంతో మాట్లాడదు. సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంది మేడం, ఆ రోజు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? దాదాపుగా 12 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి ముఖ్యమంత్రి గారు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని మరి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. జాతరకు ముందు కూడా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు వారు అంటే అంతకుముందు జాతరకు కూడా వచ్చిండు, మొన్న గుడి నిర్మాణం చేపట్టి నుంచి 2 సార్లు వచ్చిండు, ఇప్పుడు 3వసారి. వారు చాలా రోజుల నుంచి నేను సమ్మక్క సారలమ్మ దగ్గరికి రావాలక్క ఏర్పాట్లు చేయండి అని దాదాపు 2 నెలల నుంచి వారి యొక్క మనసులో ఉండే భావాన్ని మాకు చెప్పడం జరిగింది. అదే కాకుండా పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా రాష్ట్రంలో గతంలో అంటే మా ప్రభుత్వం వచ్చిన కానీ దాదాపుగా 4,000 కోట్ల వర్కులు ఇచ్చినాం. ఇప్పుడు హామ్ ద్వారా 6,000 కోట్ల వర్కులను ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీరాజ్ మినిస్టర్గా ఈ ప్రాంత బిడ్డగా ఉన్న కాబట్టి మరి ఒక పైలాన్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది పంచాయతీరాజ్ వర్క్స్ అన్ని. అందుకోసం పైలాన్ కూడా నేషనల్ హైవే పక్కెమ్మటి అది కూడా రాబోయే కాలంలో మా టూరిస్టులు చూసి ఆనందించే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. గట్టమ్మకు ఆపోజిట్లో గట్టమ్మ బ్యాక్ సైడ్ కలెక్టరేట్ ఉంది. ఇది 55 కోట్లతోటి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అడుగడుగున అన్ని చర్యలు తీసుకుంటూ మరి ఇక్కడ ఇంకా మా కల్చరు, ఈ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం, జీవన శైలి ప్రతిబింబించే విధంగా కూడా అక్కడక్కడ రాబోయే కాలంలో బ్యూటిఫికేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. 3 గంటల వరకు ఇక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చి పైలాను ప్రారంభోత్సవం, తర్వాత కలెక్టరేట్ ప్రారంభోత్సవం 16వ తారీఖు నాడు జరుగుతుంది. కేవలం నియోజకవర్గ కేంద్రంగా ఉండే ములుగులో ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఓపెన్ కావడం కోసం మీ సారథ్యంలో మీరు మంత్రిగా ఓపెన్ చేయబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది, ప్రజలకు ఏం చెప్తారు? చాలా రోజులు అందరికీ ఫస్ట్ తెలంగాణ రాగానే అన్ని జిల్లాలు ప్రకటించారు, కానీ మా జిల్లా మొదటి నుంచి కూడా మాకు జిల్లా కావాలనేది మా ములుగు బిడ్డలందరూ కూడా పోరాటం చేశారు. ఆ పోరాటంలో నేను పాల్గొన్న. రేవంత్ రెడ్డి గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వచ్చి ఇక్కడ ఆ డిమాండ్స్లో డిమాండ్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కలెక్టరేట్ కార్యాలయం కూడా నిర్మాణం కావాలని అప్పుడున్న సిఎస్ ద్వారా చాలాసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి తర్వాత ప్రకటించడం జరిగింది. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి మరి నిర్మాణం చేస్తున్నాం. ఆ రోజు జిల్లా ఉద్యమంలో నేను, నా ములుగు సహచర సోదరులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు వారి చేతుల మీదుగా ఈ కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం కావడం, ప్రారంభించుకోవడం చాలా సంతోషం. జీవితంలో ప్రజల కోసం చేసే ఏ గొప్ప పనైనా అది గుర్తుండిపోయేది. మన వ్యక్తిగతం కోసం ఏం చేసుకున్నది వ్యక్తిగతం, కానీ ప్రజల కోసం పనిచేయడం నిజంగా అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఆ ఆనందం మాకు ఈ యొక్క మంచి కార్యక్రమాల ద్వారా అక్కడ సమ్మక్క సారలమ్మ గుడి కట్టినాం, ఇక్కడ కలెక్టరేట్ కట్టినాం. రేపు ఇంకా అంటే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున రోడ్లు కానీ, భవనాలు కానీ, టూరిజం కానీ ఇవన్నీ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. వచ్చినటువంటి ఈ ఒక్క అవకాశాన్ని నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతా ఉన్నాం. మేడారంలో సీఎం ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు మేడం? మేడారం పనులు ఏ దశకు చేరుకున్నా, ఎట్లా ఉన్నాయి ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ మేడారంలో మనం అప్పుడు అడావుడి చేయడం జరిగింది. ఎందుకంటే 3-4 నెలల ముందే మనకు జనరల్గానే జాతర పనులు ఉంటాయి, దానికి తోడు ఈసారి గుడి నిర్మాణం పనులు ఉండడంతో కొంత అడావుడిగా ఉన్నాయి. కొంచెం డిజైన్ల కాడ కూడా కొద్ది చిన్న పొరపాట్లు జరుగుతాయి. అవన్నీ ఇప్పుడు సరిదిద్దుకొని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారానికి వచ్చే లోపు ఆ గుడి నిర్మాణంలో ఉన్న అన్ని పనులను కూడా కంప్లీట్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాం. వారు కూడా వారు ఆశించిన విధంగా గుడి పనులు ఉండే విధంగా తీర్చిదిద్దుతా ఉన్నాం. స్థానిక మంత్రి సీతక్క అభిప్రాయం అయితే ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాకు చేరుకున్న తర్వాత మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకొని ములుగులో ఏర్పాటు చేసినటువంటి కలెక్టరేట్ సమీకృత భవనాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషం. ములుగు నియోజకవర్గ కేంద్రంగా ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఒక కలెక్టరేట్ సమీకృత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి పరిణామం అంటూ కూడా మంత్రి సీతక్క చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు సీఎం టూర్కు సంబంధించినటువంటి ఏర్పాట్లను సీతక్క పర్యవేక్షించినటువంటి దృశ్యాలు ములుగులో కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 ములుగు నుండి.